సభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రస్తుతం ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవిత తల్లి, కుమారులతో పాటు బంధువులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఆమె తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం తల్లి, కుమారులను కలిసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కవితను కలిసేందుకు అంగీకరించింది. ప్రసన్న, ఈరోజు కవిత రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తల్లిని, తన ఇద్దరి కుమారులను ఆర్య, ఆదిత్య ఇద్దరిని కలిసేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ కోరారు. వారితో పాటు వారి సోదరులు, సోదరిమణులు ఇద్దరిని కూడా, అంటే ఇద్దరు సోదరిమణులు, ఒక సోదరుడు ప్రశాంత్ రెడ్డి, మొత్తం వీరి 5గురిని కూడా కలిసేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా కోరిన నేపథ్యంలో కేవలం తల్లిని, వారి ఇద్దరి కుమారులను కలిసేందుకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఇక కుటుంబ సభ్యుల్లో కేటీఆర్ ఉన్నారు కాబట్టి కేటీఆర్ కూడా డైలీ కలిసే అవకాశం ఉంటుంది. ఇక మొదటి రోజు కస్టడీలో ఉన్న కవితను మొదటి రోజు కేటీఆర్, హరీష్ రావు, భర్త అనిల్ వెళ్ళి కలిశారు. తర్వాత రెండవ రోజు అంటే నిన్న కస్టడీలో ఉన్న కవితను ఇటు మోహిత్ రావు, న్యాయవాది మోహిత్ రావు, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు మాత్రమే కలిశారు. ఇక ఈ రోజు కూడా వారే కలిసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కుటుంబ సభ్యులు హరీష్ రావు, కేటీఆర్ కూడా మరోసారి ఈరోజు కవితతో సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ములాఖాతులో భాగంగా కవితను కలిసే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే ఈరోజు కలుస్తారన్న సమాచారం ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులు రేపు వస్తారా, ఈ రోజు వస్తారని కూడా చూడాల్సింది తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఆ కవితను కలిసేందుకు వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో కవిత తల్లి, ఇద్దరు కుమారులు కూడా కవితను కలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రతిరోజు సాయంత్రం వేళలో 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఇటు న్యాయవాది మోహిత్ రావు, మరో కుటుంబ సభ్యులు ఎవరైతే వారు రోజుకు 3 లేదా 4 కోర్టులో పర్మిషన్ తీసుకున్న దాని ప్రకారం, కోర్టులో ఏదైతే పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ ప్రకారం వారందరూ కూడా కలిసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇక్కడ ఈడీ కార్యాలయం వద్ద మొదటి నుంచి కవితను కస్టడీలో తీసుకున్న మొదటి రోజు నుంచి కూడా ఈ 144 సెక్షన్ అయితే మనకు చూస్తున్నాం. 144 సెక్షన్ యాక్ట్ అనేది అమల్లో ఉంది. ఇక్కడ ఎటువంటి నిరసనలు, ధర్నాలు చేయకూడదు. చేస్తే మాత్రం అటువంటి వారిని అదుపులో తీసుకుని కఠిన చర్యలు తీసుకుంటామనేది ఈడీ అధికారులు తెలుపుతున్నారు. దానిలో భాగంగా ఇక్కడ బార్కెట్స్ ఏర్పాటు చేసి పోలీసులు కూడా భద్రతను ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా ఇటువైపు నిరసన తెలియజేసేందుకు రానివ్వడం లేదు. మొత్తంగా చూసుకుంటే ఈ కవిత ఈడీ అరెస్టు చేసిన తర్వాత 3వ రోజు కొనసాగుతుంది. మరోవైపు కవిత కేసుకు సంబంధించి కూడా ఇంకా పాతది ఏదైతే సమన్లు రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారో ఆ సమన్లను, ఆ పిటిషన్ను కూడా ఉపసంహరించుకున్నారు. ఇక కొత్త పిటిషన్ నిన్న ఉదయం ఏదైతే రిట్ పిటిషన్ దాఖలు చేశారో కవిత భర్త అనిల్, దానికి సంబంధించి కొన్ని లీగల్ పాయింట్స్ అనేది పెండింగ్ ఉన్నాయి కాబట్టి దాంట్లో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ కరెక్షన్స్ చేసిన తర్వాత రాజ్యాంగ ధర్మాసనం ముందు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ డివై చంద్రచూడ్, ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ముందు మెన్షన్ చేసే అవకాశం మెన్షన్ చేసిన తర్వాత ఈ పిటిషన్ను స్వీకరిస్తారా లేదని కూడా చూడాల్సి ఉంటుంది. ఇక ములాఖాతుకు సంబంధించి కుటుంబ సభ్యులను కలిసేందుకు రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యుల్లో తల్లి అలాగే కుమారులు ఇద్దరికి మాత్రమే, ఆర్య, ఆదిత్యకు మాత్రమే అనుమతించారు. ఇక డైలీ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో వారి కుటుంబ సభ్యులు కలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.